Hello guys, good morning from Kedarnath and welcome back again. సో ఇప్పుడైతే మనము మేమైతే ఇప్పుడు డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోతాము. సో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 5:45 అవుతుంది. ఇప్పుడే ఇక్కడ హాట్ వాటర్తో కూడా స్నానం చేసేసుకొని సేమ్ అగైన్ ప్యాక్ గ్లౌజెస్ కూడా వేసేసుకొని డైరెక్ట్ ఇప్పుడు స్పష్ట దర్శనంకి అయితే వెళ్ళిపోతాము. సో ఇదే ఇప్పుడు మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి 11 వరకు స్పష్ట దర్శనం అవుతుంది. స్పష్ట దర్శనం లైక్ అంటే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ దేవుడిని మనం పట్టుకొని అండ్ అభిషేకం కూడా చేయొచ్చు వాటర్ తోటి. సో ఫస్ట్ దర్శనం అంటుంది. సో దానికోసం అయితే మేము లేచినాము. సో టెంపుల్ కూడా పక్కకే ఉంది. సో మేము వెళ్ళి దర్శనం చేసుకొని మీకు మంచి మంచి సినిమాటిక్ క్లిప్స్ అనేవి పెడతాను. సో ఎంజాయ్ చేయండి. సో గైస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దర్శనం అయితే ఇంకా కాలేదు. జస్ట్ బయటికి వచ్చి టెంపుల్ ముంగట నిల్చున్నాను నేను. సీనరీసా పా అసలు చెప్పలేం. సీనరీస్ ఎంత అమేజింగ్ సీనరీస్ ఉన్నాయంటే బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అండ్ నన్ను చుట్టుపక్కల కూడా. సో మీకు ఎప్పుడు అయిపోయి 3, 2, 1 గో. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఆల్మోస్ట్ 5 to 10 minutes మధ్యలోనే అయిపోయింది దర్శనం అయితే. అండ్ అక్కడ దర్శనం చేసుకొని బయట వచ్చి కొంచెం మంచిగా కూర్చొని మెడిటేషన్ చేసుకొని సో దర్శనం అయితే నెక్స్ట్ లెవెల్ అయింది. జస్ట్ 5 minutes దర్శనం అయితే అయిపోయింది. అండ్ డైరెక్ట్ పోయి శివుడి పైన నీళ్ళు పోసి టచ్ చేసి మాటల్లో అయితే చెప్పలేకపోతున్నా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అని చెప్పేసి. అండ్ ఇట్ ఫీల్స్ వెరీ బ్లెస్డ్. సో దేవుడు రప్పించుకున్నాడు, దర్శనం చేయించినాడు. సో ఇక్కడిక్కడ సరౌండింగ్ లొకేషన్స్ మీరు సినిమాటిక్ షాట్స్ చూసే ఉంటారు కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ భీమ్శిల దగ్గరికి, భీమ్శిల నుంచి మీకు అక్కడ ఆచార్య స్వామి దగ్గర కూడా అక్కడ చూపిస్తాను. సో 2 దర్శనాలు అయిపోయాక ఇక్కడ టీ తాగుతూ మౌంటైన్స్ అయితే నేను ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నా. అండ్ వీళ్ళిద్దరిని చూడండి ఒకసారి, సేమ్ వాకింగ్ స్టైల్ ఉంది ఇద్దరికి. మేమైతే మళ్ళీ రూమ్కి రిటర్న్ వచ్చేసాము. దర్శనం చేసుకొని అట్లనే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి వచ్చేసి చెక్అవుట్ అయితే చేస్తున్నాం. సో టైం వచ్చేసి 10 అవుతుంది. నైట్ కూడా అసలు నిద్ర ఏం లేకుండే. నైట్ ఆల్మోస్ట్ 1 అయింది నైట్ వండుకోవడానికి. అండ్ మళ్ళీ మార్నింగే 5:30కి అట్లా లేచి మళ్ళీ హాట్ వాటర్ బాత్ చేసుకొని దర్శనంకే తెలిపోయినాము. సో అక్కడ పైన వచ్చేసి ఒక చిన్న ట్రెక్ చేద్దాం అనుకుంటున్నాం పైకి. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడికి ఒక చిన్న ట్రెక్ చేద్దాం అనుకుంటున్నాము. సో అక్కడ చేసి ఆడికి వెళ్ళి కంప్లీట్గా మళ్ళీ ట్రెక్ డౌన్ సక్సెస్ఫుల్గా కిందికి కూడా వెళ్ళిపోతాము అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నా. ఎందుకంటే అస్సలు నిద్ర లేదు అండ్ ఫుల్ ఆన్ బాడీ కూడా కంప్లీట్ టైర్డ్ ఉంది. కంప్లీట్ మళ్ళీ ట్రెక్కింగ్ షూస్. చలి అవుతుంది, ఆల్మోస్ట్ 10 degrees ఉంది ఇప్పుడైతే చలి. అందుకే కంప్లీట్ జాకెట్స్ వేసేసుకున్నాం. సో బ్యాక్ సైడ్ వచ్చేసి కేదార్నాథ్ మందిర్. హర్ హర్ మహాదేవ్. చలో సో ఇక్కడ నుంచి అయితే మనది స్టార్ట్ అవుతుంది అనమాట ట్రెక్. సో పైన కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇంత దూరం వచ్చినాం మనము. సో ఇది మాత్రం చేయకుండా వెళ్ళిపోతే కొంచెం రిగ్రెట్ ఉంటుందని చెప్పేసి సో అగైన్ నేను చిన్ను దీపక్ అయితే వెళ్తున్నాము. ఇంకొవరు వస్తలేరు. మున్న అని సారం అయితే వెళ్ళిపోయారు కిందికి. సో పైన ఒక్కసారి చూడండి ఒకసారి, మొత్తం ఒక చిన్న ప్లేస్లో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అసలుకి. అప్పట్లో కేదార్నాథ్ దగ్గర ఒక 10 to 15 ఇల్లులు ఉండే. సో ఇప్పుడు చూడండి ఒకసారి, అక్కడ మధ్యలో మన కేదార్నాథ్ టెంపుల్ అయితే ఉంది. సో గైస్ టెంపుల్ అయితే అక్కడే ఉంది కదా. ఇక్కడ కింది నుంచి అయితే ఇక్కడ దాకైతే వచ్చినాము.
ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, మాట్లాడడానికి కూడా వస్తలేదు. గాలి ఫుల్ ఉంది కానీ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి హార్ట్ బీట్ చాలా ఎక్కువ ఉంది, చాలా హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. ఎవ్రీ 2 minutesకి ఒక బ్రేక్ తీసుకొని మెల్లగా వెళ్తున్నాం. ఇది చూడడానికి చిన్న ఉంది కానీ చాలా వెళ్ళాల్సి వస్తుంది. నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. మనం ఒకసారి చూసుకోండి టెంపుల్ని కూడా. సో కేదార్నాథ్ వచ్చేసి అబోవ్ సీ లెవెల్ 11,500 feet వరకు ఉంటుంది. అండ్ ఇది కాలభైరవ స్వామి టెంపుల్ దానికంటే కొంచెం లైక్ నాట్ మేజర్, కొంచెం హైట్ ఎక్కువ కాబట్టి మాకు అంత బ్రెత్లెస్గా ఫీల్ అయిన ఉండే వచ్చేటప్పుడు పైకి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ అవుతాయి కాబట్టి మాకు అట్లా అనిపిస్తుండే. అండ్ మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చేస్తాము. మాతో పాటు మీరు దర్శనం చేసుకోండి. సో గైస్, కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఒక చిన్న ఇక్కడికి వెళ్ళి ఒక డీవియేషన్ తీసుకొని ఇట్లా కొండ అయితే ఎక్కుదామని చెప్పి అనుకుంటున్నాం. సో వెళ్దాం, చలో పదండి. అందరూ పైకి ఎక్కుతున్నారు, అసలు ఆడ ఏముంది చూద్దాము అని చెప్పేసి అయితే మేము కూడా ఎక్కుతున్నాము. అండ్ క్లౌడ్స్ అయితే కంప్లీట్గా వచ్చేసినండే ఎప్పటిదాకా మేము టెంపుల్ ఉన్నప్పుడు. సో ఒకసారి పైకి వెళ్తే ఇంకెట్లుంటుంది చూద్దాము అని చెప్పేసి మేమైతే ఎక్కుతున్నాము. సో మీకు ఒకసారి పైకి పోయినాక చూపిస్తా చూడండి. వావ్, అసలు ఎంత బాగుంది చూడండి ఒకసారి. క్లౌడ్స్ రావడము చాలా డిఫరెంట్గా ఉంది అసలు. చూడండి ఒకసారి, అక్కడ చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి ఇక్కడ మేమైతే కొంచెం ముంగట్టుకు వస్తున్నాము. ఒక్కసారి ఇక్కడ ముందుకు చూడండి ఒకసారి, ఒక ప్రాపర్ వ్యాలీ లాగా ఉంది. అండ్ ఎవ్వరూ లేరు ఇక్కడ. అండ్ ఆ క్లౌడ్స్ వస్తూనే ఉన్నాయి. ఇది చూసిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుందంటే, మనం చేసిన పనులన్నీ వర్త్ వర్మ, వర్త్ పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. అది నా ఇన్నర్ ఫీలింగ్ ఇప్పుడు. అసలు ఎంత బాగుంది, మీకు అక్కడ దాకా వెళ్ళి చూపిస్తా చూడండి. సో అక్కడ పైనుంచి అయితే మేము కిందికి వచ్చేసాం, ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి. అండ్ ఎందుకో వర్షం పడేటట్టు ఉంది అని చెప్పేసి మళ్ళీ డౌన్ ట్రెక్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మేమైతే కిందికి వచ్చేస్తున్నాము. మేమైతే అక్కడ ఆల్మోస్ట్ 1 hour కన్నా పైనే ఉన్నాము. అక్కడ మౌంటైన్స్ చూసుకుంటా, క్లౌడ్స్ పాస్ అవ్వడం, ఆ ఫ్లవర్స్ని అన్నిటిని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము అక్కడ కూర్చొని. అండ్ మనమైతే మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. సో మీకు ఇంకొకటి నేను షేర్ చేద్దాం అనుకున్నాను. నేను ఇప్పటివరకు అయితే నేను వెళ్ళిన వచ్చేసి మల్లికార్జునేశ్వర్, మహాకాళేశ్వర్, ఓంకాళేశ్వర్, కాశీ. అండ్ ఇప్పుడు వచ్చేసి కేదార్నాథ్ కూడా వచ్చేసాను. సో 5 జ్యోతిర్లింగ్స్ అయితే నా దర్శనం అయిపోయినాయి. మిగతాయి కూడా కావాలని అయితే కోరుకుంటున్నాను నేను. సో గైస్, సో ఫైనలీ టైం అయితే వచ్చింది కేదార్నాథ్ విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి. సో మనం ఇక్కడ నుంచి కిందికి డౌన్ ట్రెక్ అయితే మనం స్టార్ట్ చేసేస్తున్నాము. అండ్ ఐ హోప్ మీరు అన్ని క్లిప్స్ కానీ అన్నిటిని ఎంజాయ్ చేసే ఉంటారు. కేదార్నాథ్లో ఒక డే స్టే చేద్దాం అనుకున్నా కానీ లీవ్స్ అండ్ బద్రీనాథ్ వెళ్ళడము, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడము అస్సలకి టైం సెట్ అవుతలేదని చెప్పేసి సో ఇక్కడ స్టే అయితే క్యాన్సిల్ చేసేసాం. సో బై బై శివయ్య. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావడానికి నేను ట్రై చేస్తాను ఆ సైడ్ నుంచి. సో నువ్వే పిలిపించుకోవాలి అని చెప్పేసి మొక్కుకొని స్టార్ట్ అయిపోతున్నాను నేను. హర్ హర్ మహాదేవ్. గైస్, ఒక్కసారి చిన్న లేక్ చూసుకోండి. కొంచెం కిందికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుండే. ఎంత సీనింగ్ ఉంది కదా. ఆ వాటర్ పైన స్మోక్ అండ్ ఆ పక్కన కొండపైన హట్స్ చిన్న చిన్న, ఎంత సీనిక్, ఎంత సినిమాటిక్ ఉంది ఒక్కసారి. బాబా బాబా. అండ్ మనం ఏదైతే కావద్దు అనుకున్నామో లాస్ట్కి అదే అయింది. వర్షం స్టార్ట్ అయిపోయింది. నేనైతే అగైన్ కవర్ అయితే తీసేసుకున్నాను. నేను కంప్లీట్గా కవర్ అయితే అయిపోయినా నేను. అండ్ కొద్దిసేపట్లోనే చాలా ఎక్కువైపోయింది వర్షము. అండ్ కంప్లీట్ క్లౌడ్స్ వచ్చి మూవ్ అయితేనే ఉన్నాయి. అండ్ కంప్లీట్ కొంచెం కిందికి రాగానే
కంప్లీట్గా ఫాగీ అయిపోయింది మొత్తం. అండ్ ఇది క్లౌడే, మీరే ఒక్కసారి చూసుకోండి విజిబిలిటీ ఎట్లుందో మొత్తము. అండ్ కిందికి వెళ్తున్న కొద్దీ వర్షం ఎక్కువైతుంది అండ్ జారుతున్నాయి కాళ్ళు ఒక్కో దగ్గర. సో ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ నడుస్తున్నాము. సో కిందికి పోయేంత వరకు కూడా నాకు మంచి అడ్వెంచర్ అయ్యేటట్టుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కేది ఒక అడ్వెంచర్, దిగేది కూడా ఇంకొక అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది నాకైతే. సో చూద్దాం ఒకసారి, అయితే మీకు అప్డేట్స్ ఇస్తాను నేను. 6 hours later. సో గైస్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. అండ్ అప్పటి నుంచి కంటిన్యూస్ వర్షం పడుతూనే ఉంది. సో చీకటి అయినప్పటి నుంచి నేనైతే ఇట్లా టార్చ్ పెట్టుకొని అయితే వెళ్తున్నాం. ఒక్క లైట్ లేదు కింద. సో టార్చ్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎంత డేంజరస్ కూడా ఉందో రోడ్. వర్షం పడుతూనే ఉంది అప్పటి నుంచి. అండ్ నా ఫోన్లో 5% ఛార్జింగ్ ఉంది. సో ఇంకా 3 to 4 kilometers అవుతుంది ఇంకా కిందికి వెళ్ళడానికే. సో ఏమైతే చూడాలి. సో గైస్ డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, సేమ్ మొన్న ఎక్కడైతే తిన్నామో అక్కడే తిన్నాం. అండ్ రూమ్ కూడా మొన్న ఎక్కడైతే ఉన్నామో అదే రూమ్లో ఉన్నాం మళ్ళీ. సో కంప్లీట్ ఫుల్ ఆన్ లెగ్ పెయిన్స్ అండ్ ఫుల్ ఆన్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. పెయిన్ కిల్లర్స్ అయితే ఇప్పుడే వచ్చి వేసేసుకున్నా కూడా. సో టైం వచ్చేసి అరౌండ్ 11 అవుతుంది ఇప్పుడు. కొంచెం ఇప్పుడు కంప్లీట్ లైక్ బాల్ని కొట్టుకొని లెగ్స్కి కంప్లీట్ మసాజ్ చేసుకొని మంచి స్లీప్ వేసి మంచి రెస్ట్ ఇస్తే బాడీ కూడా కొంచెం సెట్ అయిపోతుంది రేపటి వరకు. ఎందుకంటే రేపు మళ్ళీ బద్రీనాథ్కి ట్రావెల్ చేయాలి కాబట్టి. అండ్ ఇప్పుడైతే గౌరీకొండలో టెంపరేచర్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 11 degrees అవుతుంది ఇప్పుడు. సో చల్లగా ఉంది, నేనైతే జాకెట్ వేసేసుకున్నాను నేను. అండ్ గుడ్ నైట్ ఫ్రమ్ గౌరీకొండ్. సో సీ యూ టుమారో మార్నింగ్. సో మనమైతే రేపు బద్రీనాథ్కి వెళ్ళిపోతున్నాం రేపు. సో సీ యూ గైస్ టుమారో. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మేమైతే వచ్చేసి ఇప్పుడు గౌరీకొండ ఉన్నాం. సో టైం వచ్చేసి 8:45 అవుతుంది. మార్నింగ్ యాక్చువల్గా 6 o'clock లేద్దాం అనుకున్నాం కానీ ఎవ్వరం లేవలే. ప్రతి ఒక్కరు టైర్డ్ ఉన్నాం కాబట్టి ఎవ్వరం లేవలే. 8 o'clock ఎగ్జాక్ట్ లేచి కంప్లీట్ ప్యాకింగ్ చేసేసుకున్నాం. స్నానం లేదు ఏం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి బద్రీనాథ్కి వెళ్ళాలి. బస్సెస్ 10 వరకే ఉంటాయంట అండ్ క్యాబ్స్ కూడా 10 వరకే ఫెసిలిటీ అవైలబుల్ ఉంటాయంట. మనం ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ సోన్ప్రయాగ్ పోవాలి. సోన్ప్రయాగ్ పోనీకనే మనకు ఆల్మోస్ట్ లైక్ 30 minutes to 40 minutes అయితే ఈజీగా పడుతుంది. అండ్ బయట కూడా ఫుల్ ఆన్ వర్షం పడుతుంది. నాకు అదే అర్థమవుతలేదు ఇప్పుడు ఎట్లా వెళ్తాము అని చెప్పేసి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పటిదాకా ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకైతే కాల్ చేసిన సోన్ప్రయాగ్ నుంచి బద్రీనాథ్ వరకు బస్ ఆర్ క్యాబ్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. వాడు అప్ ఫ్రెండ్ చెప్పేసి బై నైమిలేగా అని చెప్పేసి కట్ చేసేసి వాడైతే. సో మేమైతే గౌరీకొండలో రూమ్స్ అయితే చెక్అవుట్ చేసి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాము. మేము ఇప్పుడు క్యాబ్ తీసుకోవాలి ఇక్కడ సోన్ప్రయాగ్ వెళ్ళడానికే. సో ఇంకా 5 kilometers నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు అంతగానో ఓపిక అయితే ఎవరికి లేదు. అండ్ క్యాబ్ అయితే తీసేసుకొని అయితే స్టార్ట్ అవుతాము. మొన్న నైట్ మీరు చూసారు కదా రోడ్ మొత్తం ఎట్లా డ్యామేజ్ అయిపోయిందో. ఇప్పుడు మీరు మార్నింగ్ టైంలో చూడండి అదే రోడ్డు. ఇప్పుడు ఇంకా వర్షం పడుతుంది, ఇంకా స్లషీ అయిపోయింది ఇదంతా. మనం సోన్ప్రయాగ్ కూడా వచ్చేసినాము. అండ్ ఒకసారి ఇక్కడ చూడండి మా ఎవరు ఉన్నారో, మన మ్యాక్స్ విస్తాపన్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో ఈయన కూడా బద్రీనాథ్ వెళ్తున్నాడంట. సో ఈయనైతే నేను మాట్లాడేసిన కూడా. హాయ్ బోలో హాయ్. మనోడు కొంచెం కెమెరాస్ అనమాట. అండ్ మిగతా వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. వన్స్ ఒకసారి అందరూ వచ్చేసాక మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది టు బద్రీనాథ్. A few moments later. చలో గైస్, ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ కోసమే తాగినాము. సో ఆగి బ్రేక్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మీరు చూసి ఉండొచ్చు కదా, ఇక్కడ కూడా చాలా లైక్ వీట్ ట్రీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పటి నుంచి చూస్తుండే మనకి ఆల్మోస్ట్ 230 kilometers పడుతుంది మనకి సోన్ప్రయాగ్ నుంచి బద్రీనాథ్ రానికి. సో దాంట్లో మనం ఆల్మోస్ట్ 40-50 kilometers వచ్చాము. కొంచెం పైకి రాగానే టెంపరేచర్ అయితే మళ్ళీ డ్రాప్ అయింది. ఫుల్ చలి పెడుతుంది. అందరు
వీళ్ళందరూ మాతో ఎవరైతే వస్తారో అందరు కలిసి జాకెట్స్ వేసేసుకోరు. నేను వెనుక కూర్చొని జాకెట్ లేదు, ఓన్లీ ఇది ఒక్క జాకెట్ ఉంది ఇది, అండ్ లోపల ఒక టీ షర్ట్, అంతే. ఫుల్ సరి పెడుతుంది. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:45 అవుతుంది. అండ్ మా డ్రైవర్ సాబ్ మన మ్యాక్స్ విస్టాపెన్ ఏమంటుండంటే ఇంకొక 20-30 కిలోమీటర్స్ అయితే మనం ఆగుతాము చెమోలీలో. అండ్ ఎందుకంటే చెమోలి తర్వాత జోషిమఠ్ ఏదైతే రూట్ ఉంది చూసాం, అక్కడ రీసెంట్గా ల్యాండ్ స్లైడ్స్ అయినాయి అంట. సో చూద్దాం, చెమోలీలో ఆగుదామని చెప్పేసి అంటున్నాడు. సో ల్యాండ్ స్లైడ్స్ కూడా చాలా డేంజర్ అయినాయి అని చెప్పిండు. ఎందుకంటే అది డ్రైవింగ్ చేసేటప్పుడు తనకు ఒక కాల్ వస్తే మా అందరికీ కూడా అప్డేట్ చేసినుండే. సో ల్యాండ్ స్లైడ్స్ చాలా డేంజర్ అయినాయి, పోనీసలేరు పోలీసు వాళ్ళు, చెమోలీలోనే ఆల్ట్ అవుదామని చెప్పేసి అన్నారు. సో చూద్దాం, చెమోలి ఇంకో 30 కిలోమీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ 1 hour చూపిస్తుంది యాజ్ పర్ గూగుల్ అయితే. అక్కడికి వెళ్ళి ఒక్కసారి నేను మీకు అప్డేట్ చేస్తాను నేను ఏమున్నా కానీ, ఓకే. సో జర్నీ అయితే చాలా అడ్వెంచరస్ ఉంది. సోన్ప్రయాగ్ నుంచి మేము ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ వచ్చే వరకే ఆల్మోస్ట్ ఎన్ని కొండలు ఎక్కినామంటే ఒక్కొక్క కర్వ్ ఒక్కొక్క కర్వ్ పైన అటు ఇటు పేస్తూ మొత్తం తలకాయ పట్టేస్తుంది. ప్రతి ఒక్క కర్వ్కి ఒక్కొక్క చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే వస్తున్నాయి. అండ్ కంప్లీట్గా రోడ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. కంప్లీట్ ఆఫ్ రోడింగ్ ఉంది. అసలు నిద్ర పోదామంటే నిద్రపోనీకి వస్తలేదు, వెనక వస్తున్నాం అంటే అటు ఇటు పోతున్నాం. టార్చర్ అవుతుంది వెనకాల. తప్పు పని చేస్తాం, ముంగడ కూర్చోకూడదు అనిపిస్తుంది నాకు. సో ఏమన్నా నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను చెమోలి వరకు. Eternity later. సో గైస్ మనమైతే చెమోలికి అయితే వచ్చేసాము. బాయ్ అయితే ఇక్కడ వచ్చి ఆపేసిండు. సో రూమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ 1000 రూపీస్ అంట 5 మెంబర్స్కి. సో తక్కువనేలే. సో తీసేసుకున్నాం రూమ్ అయితే. చాలా చలి పెడుతుంది ఇక్కడ. ఐ థింక్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 12 degrees దాకా అవుతుంది. గైస్ మీకు ఒకటి ఇంట్రెస్టింగ్ అండ్ చాలా కన్ఫ్యూజింగ్ది మీకు ఒకటి చూపిస్తా. ఇదే షాప్లో మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసినాము, మంచిగా మీల్స్ అయితే తిన్నాము. సో ఇప్పుడు మా రూమ్కి అయితే వెళ్ళాలి. సో ఇట్లా వెళ్ళాలన్నమాట. సో మనం ఎట్లా వెళ్తామో మీరు ఒకసారి చూడండి. అర్థమైందా మీకు ఎంత కన్ఫ్యూజింగ్ ఉందో? మేము ఎగ్జాక్ట్ మా రూమ్ దగ్గరకు వస్తాం, ఆ రోడ్ నుంచి ఈ రోడ్ ఎట్లా కనెక్ట్ అవుతుందో, ఈ ఆర్కిటెక్చర్ ఏందో నాకు ఇంకా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. సో నేనైతే రూమ్కి అయితే వచ్చేసినాము. ఫుల్ నిద్ర వస్తుంది. రూమ్ అయితే మంచిగానే ఉంది. సో మంచిగా స్లీప్ వేసి అయితే వండుకుంటాము.